ప్రపంచ చరిత్రలో జ్ఞానానికి, విద్యకు, విజ్ఞానానికి ప్రతీకగా నిలిచిన భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయం గురించి మనందరికీ తెలుసు. అయితే ఆ మహావిద్యా కేంద్రం ఎలా నాశనమైందో దానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనం గురించి ఈరోజు తెలుసుకుందాం. టర్కీ సైన్యాధికారి మహమ్మద్ బక్తియార్ ఖిల్జీ ఒకసారి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. కానీ అక్కడి వైద్యులు ఎవ్వరూ అతని వ్యాధిని గుర్తించలేకపోయారు. చివరకు అతను మంచానికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో అతన్ని కలిసిన ఒక వృద్ధుడు భారతదేశంలోని మగధ సామ్రాజ్యంలో ఉన్న ప్రసిద్ధ నలంద విశ్వవిద్యాలయంలో రాహుల్ శీలభద్రుడు అనే గొప్ప వైద్య శాస్త్ర పండితుడు ఉన్నాడని, అతడే ఖిల్జీని కాపాడగలడని సూచించాడు. అయితే ఖిల్జీ మొదట ఈ సలహా తిరస్కరించాడు. ఒక కాఫిర్ చేత మందు తీసుకునే కంటే చనిపోవటానికే నేను సిద్ధం అని చెప్పాడు. కానీ అతని భార్య ఒత్తిడితో చివరకు అంగీకరించాడు. రాహుల్ శీలభద్రుడిని టర్కిస్తాన్కు తీసుకువచ్చారు. ఖిల్జీ అతనితో, నన్ను తాకవద్దు, నువ్వు కాఫిర్వి, నేను నువ్విచ్చే మందు తీసుకోను అని హెచ్చరించాడు. శీలభద్రుడు మాత్రం దూరం నుంచే ఖిల్జీని పరిశీలించాడు. అతని ముఖం, శరీర పరిస్థితి, శ్వాస, కఫం వంటి లక్షణాలను గమనించి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత శీలభద్రుడు తిరిగి వచ్చి ఖిల్జీని, మీరు ఖురాన్ చదువుతారా అని ఒక విచిత్రమైన ప్రశ్న అడిగాడు. అవును అని ఖిల్జీ సమాధానమిచ్చాడు. పేజీలు ఎలా తిప్పుతారు అని అడిగాడు. వేళ్లను నాలుకతో తాకించి పేజీలు తిప్పుతాను అని చెప్పాడు. అప్పుడు శీలభద్రుడు తన వద్దనున్న ఒక ఖురాన్ గ్రంథాన్ని ఖిల్జీకి ఇచ్చి ప్రతిరోజు చదవమని చెప్పి భారత్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యకరంగా శీలభద్రుడు ఇచ్చిన ఖురాన్ చదవటం మొదలుపెట్టిన మరుసటి రోజు నుండే ఖిల్జీ ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభమైంది. సరిగ్గా వారం రోజుల్లో అతడు పూర్తిగా కోలుకున్నాడు. దీనికి కారణం ఏమిటంటే శీలభద్రుడు తాను ఇచ్చిన ఖురాన్ పేజీలకు ఆయుర్వేద ఔషధాన్ని పూశాడు. ఖిల్జీ పేజీలు తిప్పిన ప్రతిసారి ఆ ఔషధం అతని నాలుకకు చేరి చికిత్సను అందించిందట. ఈ సంఘటన ఖిల్జీని ఆశ్చర్యంతో పాటు ఒక కాఫిర్ హిందూ పండితుడు తనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నందుకు అతనిలో అసూయతో రగిలిపోయాడు. ఆ తర్వాతి సంవత్సరం ఖిల్జీ తన సైన్యాన్ని సమీకరించి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ విద్యా కేంద్రమైన నలంద విశ్వవిద్యాలయంపై దండెత్తాడు. ఆ సమయంలో నలందాలో దాదాపు 10,000 మంది విద్యార్థులు, 1000 మంది ఆచార్యులు ఉన్నట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. లక్షలాది గ్రంథాలు, తాళపత్రాలు, విజ్ఞాన సంపదతో కూడిన ఆ మహాగ్రంథాలయం నలందలో ఉండేది. రాక్షస ఖిల్జీ నలందాకు చేరుకున్న సమయంలో అతనేదో కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాడని భావించిన విద్యార్థులు, బౌద్ధ భిక్షువులు అతనికి స్వాగతం పలికారట. అందుకు సమాధానంగా ఖిల్జీ తన ఖడ్గంతో అక్కడ ప్రధాన భిక్షువును హతమార్చాడు. ఆ తర్వాత వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను ఊచకోత కోశాడు. ఖిల్జీ నలందాలోని మహాగ్రంథాలయానికి నిప్పు పెట్టించడంతో ఆ అగ్ని దాదాపు 3 నెలల పాటు మండిందట. నలందా విధ్వంసం తర్వాత ఖిల్జీ విక్రమశీల విశ్వవిద్యాలయాన్ని కూడా ధ్వంసం చేశాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ తర్వాత అతను బెంగాల్ ప్రాంతంలో తన పాలనను స్థాపించాడు. అక్కడే చరిత్రలో ఒక మలుపు చోటు చేసుకుంది. టిబెట్పై దండయాత్రకు సిద్ధమవుతున్న సమయంలో అతని సొంత సైన్యాధికారి ఆలీ మర్దాన్ చేత అతను హతమార్చబడ్డాడు. ఈ కథలోని అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే జ్ఞానం, విజ్ఞానం, విద్య, సంస్కృతి అనేవి నాగరికత యొక్క అసలు బలం. నలంద విధ్వంసం అనేది కేవలం ఒక విశ్వవిద్యాలయ నాశనం కాదు, అది మానవ జ్ఞాన సంపదలకు జరిగిన ఒక పెద్ద గాయం. విదేశీ మతాలకు చెందిన దురాక్రమణదారుల ఉద్దేశాలు అర్థం చేసుకోకుండా నాటి హిందువులు తమ వృత్తి ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించి చివరికి వారి చేతుల్లోనే హతమార్చబడిన సంఘటనలు అనేకం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయాలు ఎలా ధ్వంసమయ్యాయి అనే చారిత్రక సత్యాలు మన జాతి మరువకూడదు. ఈ ఘటన ద్వారా చరిత్ర మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే చరిత్రను మరచిన సమాజం, చరిత్ర నుండి పాఠాలు నేర్చుకొని సమాజం భవిష్యత్తులో అనేక కష్ట నష్టాలను మళ్ళీ ఎదుర్కొనవలసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.